అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను సజ్జల దోశ వంకాయ కర్రీతో వచ్చానండి. సజ్జల దోశ చూడండి ఎంత పలచగా వచ్చిందో. దీంట్లో మినపప్పు, తర్వాత సజ్జలు, కొంచెం ముడి బియ్యం కలిపానండి. ముడి బియ్యం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బి కాంప్లెక్స్ అనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. B1, B2, B6 వరకు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి మన అన్పాలిష్డ్ బట్టి, అంటే ముడి బియ్యంలో. అట్లాగే మినపప్పులో హై ప్రోటీన్ ఉంటుందండి. అట్లా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రోటీన్ కూడా రోజు కావాలి కాబట్టి మనకి సజ్జల్లో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది సజ్జలు. దాంట్లో హై ఫైబర్ ఉంటుందండి కాబట్టి మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాం. వంకాయ కర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిది ఈ వంకాయ కర్రీ మన గుండెని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను చంపేటటువంటి గుణం ఉందండి వంకాయకి. ఇందులో వేసిన టమాటాలో లైకోపీనియా ఉంటుంది. లైకోపీనియా కూడా మన క్యాన్సర్ కణాలను చంపుతుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. దానివల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనము వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అట్లాగే ఐరన్ అయితే HB% ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఆ HB% కూడా బాగా పెంచుతుందండి. తప్పనిసరిగా ప్రతిరోజు వారానికి 2 సార్లు వంకాయ కర్రీ తినండి, ఆరోగ్యంగా ఉండండి. క్యాన్సర్ పేషెంట్లు అయితే రోజు ఒక పూట తిన్నా చాలా మంచిదండి. నేను మాత్రం తప్పనిసరిగా వారానికి 2 సార్లు తింటాను. చూడండి ఫ్రెండ్స్, కేవలం నీళ్ళల్లో ఉడకబెట్టి టమాటా కర్రీ చేసి అందులో వేసానండి. డైరెక్ట్గా నేను ఆయిల్లో వేరేది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.